Hi guys, good afternoon. This is Chinna again. Hope you all doing good. See guys, ఈరోజు నేను కాలభైరవ క్షేత్రం శక్తిపీఠం సైదాపురం గ్రామంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న కాలభైరవన్ మందిరంలో ఉన్న గోశాలకు వచ్చాను. నేను రీసెంట్గా ఒక వీడియోలో చెప్పాను, గోసేవ చేసుకుంటే చాలా బాగుంటుంది, గోసేవ చేసుకుంటే పీస్ఫుల్గా ఉంటుంది అని. మీకు ఎగ్జాంపుల్గా జస్ట్ నేను ఒక చిన్న వీడియో షూట్ చేసి చెప్పడానికి రీజన్ ఇది ఏంటంటే, చూడండి ఫ్రెండ్స్, ఈ గోవులను చూడండి. ఇక్కడ టోటల్ 70 గోవులు ఉన్నాయి ఫ్రెండ్స్. 70 గోవులకి సరిపడ దానా కావాల్సింది నెలకి ఒక 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట. వీటన్నిటికీ కావాల్సిన అరేంజ్మెంట్స్, హెల్త్ పరంగా కానీ, వీటికి ఫుడ్, ఫీడింగ్, క్యాటల్ ఫీడు, వాటరు, వాళ్ళ స్టాఫ్కి అంతా కలిపి ఒక 4 lakhs వరకు ఖర్చు వస్తుందంట. బట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ ఏవైనా కానీ, బట్ అంత ఫండ్స్ వీళ్ళకి అందట్లేదు. సో ఈ మన ఈ గోశాలకి ప్రజెంట్ ఒక బహునేత్ర గోసేవ ఫౌండేషన్, ఒక ఫౌండేషన్ కాకుండా అందులో మెంబర్ని నేను వైస్ ప్రెసిడెంట్ని. బహునేత్ర గోసేవ ఫౌండేషన్ పేరుతో మేము ఇక్కడ డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్. లాస్ట్ 4 months నుంచి చేస్తున్నాము. ఇప్పుడు జూలై మంత్ అయిపోయింది. ఆగస్ట్ మంత్ డొనేషన్స్ కూడా మేము ఇవ్వాల్సింది. మాతో తోచినంత మేము చేస్తున్నాం ఫ్రెండ్స్. బట్ మాకు కూడా డొనేషన్స్ అంతంత మాత్రమే రావడంతో మేము చాలా చింతిస్తున్నాం. ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ చేస్తున్నారు గోసేవ వల్ల వాళ్ళకి కలిగే లాభాలని కాదు, ఒక ప్రశాంతత, పితృదోష నివారణలు, ఇట్లాంటివి చాలా వాళ్ళకు కూడా విముక్తి జరుగుతున్నాయి. సో వాళ్ళన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టే మా ఈ సంస్థ ద్వారా మాకు ఈ డొనేషన్స్ అనేది అందించడం జరుగుతుంది. సో ఈ మధ్య చాలా తక్కువ డొనేషన్స్ రావడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం ఏంటంటే, ఈ డొనేషన్స్ సేకరించి మా బహునేత్ర గోసేవ ఫౌండేషన్ ద్వారా మీకు తోచినా సరే, మీకు మీ టైము, మీ సందర్భం, మీకు టైం దొరికితే వచ్చి ఇక్కడ మీరు సేవ చేసుకోవచ్చు. లేదు మీకు టైం లేదు అనుకుంటే మీరు ఆ గోసేవ ఫౌండేషన్కి మీ డొనేషన్ అనేది అందించడం జరిగితే మీది వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు నంబర్ యాడ్ చేస్తారు. నంబర్ యాడ్ చేసి మీకు ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్, ప్రతి ఒక్క రూపాయి దేనికి ఖర్చు పెట్టారో ప్రతి ఒక్క రూపాయి మీకు వాట్సాప్ ద్వారా వస్తుంది. వాళ్ళు దేనికి పెట్టారు, ఎంత కలెక్షన్ అయింది, ఎంత ఖర్చు అయింది అనేది. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా వీళ్ళని అడగండి. ఇక్కడ నెలకి ఎంత ఖర్చు అవుతుంది గోవులకి? దాదాపు 2 లక్షల పైన అవుతుంది నాయన, గడ్డి దాన్ని లెక్క చేస్తే. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీరు స్టాఫ్? మేము 4 ఉన్నాం. మొత్తం ఎన్ని గోవులు ఉన్నాయి? 76 ఉండేది సార్. 76. సో ఇప్పుడు అంతా అన్నిటికీ సరిపడా దానా దొరుకుతుందా మరి? పెడుతున్నాం. దాతలు దొరుకుతున్నారు. రోజు 2 బస్తాలు. అక్కడ 4 ఉన్నాయి, మొత్తం 80. సరే, థ్యాంక్స్. అది ఫ్రెండ్స్, చూడండి, ఇంకా మీకు తోచింది సాయం చేస్తారని కోరుకుంటున్నాము. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ చిన్న అగైన్.